అన్నమయ్య జిల్లాలో ఓ కీచక అధ్యాపకుడికి దేహశుద్ధి చేశారు విద్యార్థులు. రాజంపేటలోని నారాయణాద్రి కాలేజ్ అధ్యాపకుడు జయప్రకాష్ నారాయణ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు అధ్యాపకుడు జయప్రకాష్ కు దేహశుద్ధి చేశారు. అనంతరం రాజంపేట రూరల్ పోలీసులకు అప్పగించారు. జయప్రకాష్ ను కఠినంగా శిక్షించాలని విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. స్టాఫ్ మాతో అసభ్యంగా ప్రవర్తించారు కాబట్టి మేము దగ్గరలో ఉండే పన్నూరు పోలీస్ స్టేషన్ ఆశ్రయించాము. మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. దయచేసి చూసేవాళ్ళు కూడా మాకు కొంచెం సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. అమ్మాయిలు అయితే ఎట్లంటే ఎట్లా మాట్లాడినాడు, ఒకరినొకరిని వాళ్ళని అసలు ఎట్లంటే ఎట్లా మాట్లాడు. వాడి కూతుర్లు ఉన్నారు, ఒక భార్య ఉంది, ఎట్లా మాట్లాడాలో కూడా తెలియకోకుండా మాట్లాడినాడు. ఆ ఏజ్కి మళ్ళీ అడ్వకేట్ అని పేరు. ఏమనంటే నేను అడ్వకేట్ని, నేను ఏమైనా చేస్తాను, పోలీసు వాళ్ళైనా సరే ఎవరైనా సరే లాస్ట్ నా దగ్గరికే రాలా, ఏమైతుంది పోలీసు వాళ్ళతో కూడా అని మాతో అన్నాడు. కాల్సింటే ప్రతి ఒక్కరు చెప్పినారు, విత్ ప్రూఫ్తో సహా ఉన్నాయి అందరి దగ్గర. భయంకరం ఏంటని అసలు అవి ఏమంటే ఏం మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పటికైతే పోలీసు వాళ్ళు అంటే కొంతమందిని పిలిచినారు లోపలికి. అక్కడైతే మాకు ఏ న్యాయం కల్పిస్తానని లేదు, మాకు నమ్మకం లేదు. ఏమన్నారు అంటే పాపంగా ఏదో వల్గర్గా మాట్లాడినారు అనేసి అని అన్నారు. అవి చెప్పలేము నా అన్ని కరెక్ట్గా వాళ్ళు మాట్లాడినారంట. ఇప్పుడు పోలీసులు మీకు న్యాయం చేస్తున్నారా? మాకు నమ్మకం లేదు. అన్నమయ్య జిల్లాలో ఓ కీచక అధ్యాపకుడికి దేహశుద్ధి చేసిన ఘటన రాజంపేట నారాయణాద్రి కాలేజీలో చోటు చేసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధు ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మధు. ప్రస్తుత చదువుకునే విద్యార్థులకు మంచి బుద్ధులు నేర్పించాల్సిన అధ్యాపకుడు విద్యార్థుల పట్ల అసభ్యకర సంస్కారం లేకుండా అసభ్యకరమైన ప్రవర్తనతో పదజాలాలు వాడుతూ మానసికంగా ఒత్తిడి చేస్తున్న ఘటన ఉమ్మడి కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలో నారాయణాద్రి ఇంజనీరింగ్ కాలేజీలో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం రాజంపేట నియోజకవర్గంలోని నారాయణాద్రి ఇంజనీరింగ్ కాలేజీలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న జయప్రకాష్ నారాయణ గత కొద్ది రోజులుగా విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని అధ్యాపకుడు జయప్రకాష్ నారాయణకి కాలేజ్ విద్యార్థులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగింపారు. ప్రస్తుతం అయితే జయప్రకాష్ పేద విద్యార్థులను దత్తత తీసుకొని చదివిస్తానని తల్లిదండ్రుల దగ్గర నమ్మబలికి కాలేజీ వద్దకు వచ్చిన తర్వాత విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని చెప్పుకొస్తున్నారు విద్యార్థులు. అది కాగా ఈ రోజు నారాయణాద్రి ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో రోడ్డుపై బైఠాయించి అధ్యాపకుడు జయప్రకాష్ మా పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు, అతనిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అయితే పోలీసులు మాత్రం రంగప్రవేశం చేశారు, కానీ నారాయణాద్రి పైన కేసు నమోదు చేసి మాకు న్యాయం చేస్తారనే నమ్మకం మాకు లేదు, కాబట్టి మేము నిరసన చేస్తున్నామని విద్యార్థులు వాపోతున్నారు. ప్రసూన. రైట్ మధు, థ్యాంక్ యూ.